ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మనము ఒకరికొకరము వందనములు చెప్పుకొనచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి బద్ధులమై ఉన్నామని మనం ముందుగా గుర్తిరగవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్తామండి. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, గత దినములు మొదలుకొని మరి ఇంతవరకు దాకా పునరుత్థాన దినం వరకు మీ కృపా సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మరి నాయన, మీ జ్ఞానవేద గ్రంథములో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు వాటిని గూర్చి అనుసరించి ప్రవర్తించినట్టు తగిన కృపను మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సమయమును బట్టి మీకు వెళ్ళలేని తగితాస్థితులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి దయాన్ని మాకు అనుగ్రహించండి. చెవిగలవాడు వినుగాక అనేటటువంటి విషయాన్ని గ్రహించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం గత వారం నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాము. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి అంశము అని అంటే, మనము నేర్చుకుంటున్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశము క్రైస్తవుడి పోరాటము దేని కొరకు అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. క్రైస్తవుడు దేని కొరకు పోరాడతాడు, దేని కొరకు పోరాటం చేయాలా, క్రైస్తవుడి పోరాటం దేనికి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి గత వారంలో మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, మరి మీలో మరి దేని నుండి ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నవి, దేని నుండి ఈ యొక్క భూకంపాలు వస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం చూసాము. ఏంటనంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచూ ఉన్నవి అని అడుగుతూ ఉంటాడు. అంటే మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతూ ఉన్నాయి అని అంటే, మరి సహజంగా మనం ఈ విషయాన్ని గమనించలేము, ఆలోచించలేము. కాబట్టి మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచూ ఉన్నవి అని అంటే, మీ అవయవములలో పోరాడుచున్న మీ భోగేచ్ఛల వలనే కదా, భోగేచ్ఛల నుండియే కదా అని అంటాడు. ఏంటంట అని అంటే, మీ అవయవముల్లో పోరాడుతున్న భోగేచ్ఛల నుండియే కదా అనేటటువంటిది. అంటే మనిషి లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు కానీ బయటి ప్రపంచాన్ని గురించి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటి విషయంలో ఇక్కడ మీకు చెప్పడం అనేటటువంటిది లేదు. నీలో జరుగుతున్నటువంటి విషయము, నీలో ఏమైతే జరుగుతూ ఉందో, ఏ పోరాటం అయితే జరుగుతూ ఉందో, ఏది నిన్ను బలహీనపరచడానికి చేస్తూ ఉన్నదో దాని గురించి చెప్తూ ఉన్నాము కానీ, లేదా నీకు బయట ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలను గురించి కానీ, ప్రపంచ విధానాన్ని గురించి కానీ చెప్పడం అనేటటువంటిది అది ఇక్కడ వల్ల పడదు అనేటటువంటిది తెలియజేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి దేని నుండి జరుగుతూ ఉన్నవి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచూ ఉన్నవి అని అంటే, మీ అవయవముల్లో పోరాడుచున్న భోగేచ్ఛల నుండియే కదా అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మీ అవయవాల్లో ఉన్నటువంటి వాటిని భోగేచ్ఛల వలనే కదా అనేటటువంటి విషయాన్ని చేస్తూ, మీరు ఆశించుదురు కానీ దాన్ని మీకు దొరకదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు, సంపాదించుకోవాలని మాట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఏం అడుగుతలేవు అని అంటే, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. సంపాదించుకోవాలనుకుంటూ ఉన్నారు. ఏం సంపాదించుకోవాలి అంటే, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, దేవుని యొక్క సన్నిధిని సంపాదించుకోవాలా అనేటటువంటి విషయంలో మరి అంటూ ఉన్నారు. ఎందుకు అడగట్లేదు అని అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమి అని. కానీ ఏ జ్ఞానం కావాలి అనేటటువంటిది ఈరోజు గ్రహించుకోవాల్సినటువంటి అవసరము క్రైస్తవుడిగా నీకు నాకు ఎంతైనా ఉన్నది. అందుకనే మరి పోరాడేటటువంటి ఒక పోరాటం దేని నుండి పోరాడుతూ ఉన్నారు, మీలో ఎందుకు ఈ పోరాటములు జరుగుతూ ఉన్నవి, మీరు ఎందుకొరకు ఈ పోరాటాన్ని జరిగిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయంలో మనం ఆలోచించినట్లయితే, మీ భోగేచ్ఛల నుండియే కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు ఇంకేం నేర్చుకున్నామనంటే, మరి
మనము పోరాడేటటువంటిది ఎవరితోనూ ఎలాంటి వారితో పోరాడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాము. ఎందుకనంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అని అంటాడు. ఏం చేయాలనంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాల. ఎవరి యందు అనంటే ప్రభు యొక్క సన్నిధానములోను దేవుని సముఖములోను మీరు బలవంతులై ఉండాల. ఎందుకు బలవంతులై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలనంటే అపవాది యొక్క తంత్రములను ఎరుగుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకోవాలా అని అంటాడు. ఏంటంట అంటే అపవాది యొక్క తంత్రములను ఎరగడానికి. అపవాది తంత్రాలను ఎరుగుతూ ఉన్నామా? అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? అపవాది తంత్రాలు ఏంటి? అపవాది చేసేటటువంటి పని ఏంటి అనంటే వాడు చేసేటటువంటి పనులను గురించి నువ్వు తెలుసుకోవాలా. ఇవి తెలుసుకుంటేనే నీకు నిజంగా పోరాటం అంటే ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది. కానీ నీకు అది తెలియకుండా నువ్వు ఏం చేస్తూ ఉంటావనంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి దాని విషయంలోనూ ఈ లోక సంబంధమైనటువంటి దాని విషయంలోనే ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ మరి దేవుని సంబంధమైనటువంటి జ్ఞానమును దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలను నువ్వు వెతకడం అనేటటువంటిది ఉండదు. అందుకే మరి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అనంటే నువ్వు పోరాడేటటువంటిది మరి ఎలాంటి వాటితో పోరాడాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాల్సినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉంటూ ఉన్నది. ఎందుకనంటే మరి మనకు అప్పగింపబడినటువంటి ఈ వాక్యము ఎందుకు అప్పగింపబడ్డది, ఈ వాక్యము ఎప్పుడు అప్పగింపబడ్డది అనేటటువంటి విషయంలో మరి అపోస్తలుడైనటువంటి యూదా గారు బోధిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలను ఒకసారి మనం చూసినట్లయితే మరి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మీరు పోరాడుడే అని అంటాడు. అపోస్తలుడైనటువంటి యూదా గారు ఆయన యూదా పత్రికలో రాస్తూ మరి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడ్డదంట. ఊకే అప్పగింపబడట్లేదు. లేఖనాలు ఊకే రావట్లేదు. ఊకే అప్పగింపబడట్లేదు. ఊకే అవి మనము మరి వాటిని మనము రాయట్లేదు. కానీ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడ్డాది. ఎప్పుడు అప్పగింపబడ్డాది అనంటే ఆ మొదటి శతాబ్దపు కాలంలోనే అపోస్తుల ద్వారా సంఘానికి అప్పగింపబడ్డది. సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు దాన్ని పొందుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. అందుకనే మరి పరిశుద్ధులకు అనేటటువంటి 3వ వచనం యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అని అంటాడు. ఎందుకనంటే మన అందరికీ కలిగేటటువంటి రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ఉండగా అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ పరిశుద్ధులకు కలిగేటటువంటి రక్షణ గురించి ఆయన తెలియజేయాలని, ఆయన దాని గురించి రాయాలని మరి ఆయన విశేష ఆసక్తి గలవాడిగా ఉంటూ ఉన్నాడంట. ఆసక్తి గలవాడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉంది అనంటే అక్కడ చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే అయితే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయుచున్నాను అని తెలియజేస్తున్నాడు. దేని కొరకు పోరాడాలండి? ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మీరు పోరాడాలంటే మరి ఈ వాక్యాన్ని పట్టుకొని ఏ విధంగా పోరాడతాము అనంటే ఇంతకుముందు మనం పరిశీలించాము. అపవాది తంత్రములను ఎరిగిన వారమై వాని శక్తిని గ్రహించుకున్నటువంటి వారమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఎందుకనంటే వాడు అనేక విషయాల్లో మనలను బలహీనపరచాలి, మనలను మోసపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో వాడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ వాని యొక్క విధానాన్ని మనం గ్రహించిన వారిగా ఉండాలి, వాని యొక్క తంత్రములను ఎరిగినటువంటి వారిగా ఉండాలి, వాని యొక్క ఉద్దేశం ఏంటో అనేటటువంటిది మనం ముందుగానే తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి. ఎప్పుడు తెలుసుకుంటావు మరి నువ్వు అనంటే దేవుని వాక్యము నీలో ఉండాలి.
దేవుని వాక్యము నీలో ఇమిడి ఉన్నప్పుడే నువ్వు అట్టి సంగతులను గ్రహించగలుగుతావు, చెప్పగలుగుతావు, నేర్చుకోగలిగేటటువంటి పరిస్థితి అనేటటువంటిది నీకు ఉంటుంది. అందుకనే ఆ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అనంటే, మనం ఇంకా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇది చేయాలి అనేటటువంటి విషయంలో మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏం చెప్తూ ఉన్నాడనంటే, మనం ఈ లోకములో యాత్రికులము అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో శాశ్వతమైనటువంటిది ఏమి లేదు, యాత్రికులమునై ఉన్నాము అని తెలియజేస్తూ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించుడి అని అంటాడు. ఏంటండి అనంటే, ఆత్మకు విరోధంగా పోరాడుతుందంట. ఏం పోరాడుతూ ఉంది, ఆత్మకు విరోధంగా ఏముంది, ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించుడి అని అంటాడు. ఏంటంటే, ఆత్మకు విరోధంగా పోరాడుతున్నటువంటి ఈ శరీరమును విసర్జించుడి. ఎలా విసర్జిస్తావు శరీరాన్ని, ఏ విధంగా నువ్వు విసర్జించగలుగుతావు అనంటే, విసర్జించడం అంటే దీన్ని తీసివేయమనేటటువంటి ఉద్దేశము కాదండి. కానీ శరీరానికి ఉన్నటువంటి కొన్ని కోరికలు, శరీరానికి ఉన్నటువంటి కొన్ని ఇచ్చలు, కొన్ని అవసరతలు అనేటటువంటి, ఎందుకనంటే ఈ శరీరము అనేకమైనటువంటి వాటి విషయాలను గురించి మనల్ని లాగుతూ ఉంటుంది. ఈ శరీరము అనేక సంగతులను గురించి మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఈ శరీరము చూసిందల్లా కావాలి అనేటటువంటి విషయాన్ని మనలో బలహీనపరిచేటటువంటి విధానంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ కనులకు ఇంపైనటువంటి వాటి గురించే ఈ శరీరం ఆలోచిస్తుంది, కానీ మరి ఆత్మీయమైనటువంటి సంగతులను గురించి ఈ శరీరం ఆలోచించదు. అందుకనే ఈ శరీరమును విసర్జించుడి అనంటే, శరీరమును అనేటటువంటిది కాదండి. శరీరములో ఉన్నటువంటి, శరీరాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి, శరీరాన్ని తింపేటటువంటి యొక్క ఆలోచనలను మీరు విసర్జించాలి. అందుకనే మీరు విసర్జించేటటువంటి పరిస్థితి అనేటటువంటి, విసర్జించినటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని పొందుకునేటటువంటి విధానంగా ఉంటారా అనంటే, ఎవరు కూడా విసర్జించినటువంటి దాన్ని మళ్ళీ తీసుకోరు, మరలా దాన్ని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉండదండి. అందుకనే మరి దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే, ఆత్మకు విరోధముగా పోరాడేటటువంటి శరీరమును అని అంటాడు. ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉందంట. ఎందుకనంటే ఈ ఆత్మను ఏం చేస్తూ ఉంది అనంటే, ఆత్మనే అణచగొట్టాలి, ఆత్మనే బలహీనపరచాలి అనేటటువంటి ఉద్దేశము ఎవరికి ఉంది అనంటే, శరీరానికి ఉంది. ఎందుకనంటే దీనికి ట్యాక్సీ కడుతూ ఉన్నాం, దీనికి కట్టేటటువంటి ట్యాక్సీ తృప్తి పొందట్లేదు. ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టాలేమో, ఇంకా ఏమన్నా ఎక్కువ పెట్టాలి, ఇంకా ఏమన్నా. ఎందుకనంటే అందుకే చూసినటువంటి దాన్ని, ప్రతి దాన్ని కాకమ్మ కోరికలు కోరుతుంటుంది, గొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటుంది. ఆలోచనలు అనేకమైనటువంటి మరి ఆశలు అనేటటువంటిది చెలరేపుతూ ఉన్నటువంటిదే ఈ యొక్క శరీరము అనేది. అందుకనే ఈ శరీరములో ఉన్నటువంటి వాటిని విసర్జించాలి. ఎందుకనంటే ఈ శరీరాన్ని ఎలా ఉంచాలి అనంటే, దేవుని కొరకు వాడబడేటటువంటి ఒక పాత్రగా, దేవుని ఆత్మకు నివాస స్థలముగా ఉంచడానికి దీన్ని ఉపయోగపరచాలి. కానీ ఈ శరీరాన్ని విసర్జించడం అంటే, శరీరమే వద్దనంటే ఆత్మ ఎక్కడ పనిచేస్తుందండి అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శరీరాన్ని విసర్జించాలి అనంటే, శరీరంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క కోరికలను, ఆ యొక్క ఇచ్చలను విసర్జించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఏం చేస్తూ ఉన్నామనంటే, బాప్తీసము పొందినప్పుడు ఆ యొక్క నీటి మూలముగా చనిపోయినటువంటి మనము వాటన్నిటిని విసర్జించినటువంటి వారిగా ఉంటాం. శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో చనిపోయినటువంటి వారిగా ఉంటాము. కానీ అలాంటి వారిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజులలో మళ్ళీ ఆ వాటినే వెతుకుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ శరీర సంబంధమైన, ఇక్కడ కావలసినటువంటి ఇక్కడ సంపదనే వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ పరలోకమునకు సంబంధించి, పరలోక సంబంధమైనటువంటి సంబంధాలను గురించి వాళ్ళు వెతకడం అనేటటువంటిది లేదు. కనుకనే వాళ్ళ ఆలోచన ఎక్కడ పోతుంది అనంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాని కొరకే వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. కనుకనే ఈ శరీర సంబంధమైనటువంటి
ఉచ్చుల్లో బిగుచ్చుకొని పోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. బోధించేటటువంటి వాళ్ళు కూడా దాని గురించే బోధిస్తూ ఉన్నారండి. ఈ శరీరానికి కావాల్సిందే, మీకు అవి దొరుకుతాయి, మీకు ఇవి దొరుకుతాయి, మీకు మేళ్ళు అవుతాయి, మీకు ఉద్యోగాలు దొరుకుతాయి, మీకు ఫలానా అవుతుంది. ఏంటండి ఇవి? ఏంటి మన ఇదా గురుడు బాబావా ఇవి దొరుకుతాయి అని చెప్పడానికి? దేవుడు సమస్తాన్ని నీకు అప్పగించినటువంటి పరిస్థితుల్లో నీ రెక్కల కష్టార్జితం ద్వారా నువ్వు సంపాదించుకొని నువ్వు చేకూర్చుకోవాల్సినటువంటి విషయాన్ని విడిచిపెట్టి నువ్వు ఏం చేస్తూ ఉన్నావనంటే ఇంకా దాని కొరకే ఆలోచించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తున్నావో నువ్వు ఒకసారి నిన్ను నువ్వే ఆలోచించుకో. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు చనిపోయినటువంటి వాడిగా ఉంటూ ఉన్నావు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు పునరుత్థానం చెందినటువంటి వాడిగా ఉన్నటువంటి పరిస్థితి నీకు ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఒకసారి గ్రహించుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, మనం ఎవరితో పోరాడుతూ ఉన్నాము, ఎందుకు పోరాడుతూ ఉన్నాము, ఈ పోరాడుతున్నటువంటి విషయాల్లో ఏంటి అనేటటువంటి విధానంగా మనం అనుసరించినట్లయితే మనమంట ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే శరీరులతో కాదు అనంటే రక్త మాంసములతో కాదు. ఈ రక్త మాంసములు కలిగినటువంటి వారి కొరకు కాదు, రక్త మాంసములతో కాదు. కానీ మనము పోరాడేటటువంటి విషయము దేనితో పోరాడుతూ ఉన్నామంటే కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి అని అంటాడు. అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే మనము పోరాడేటటువంటిది ఎందుకు పోరాడుతూ ఉన్నామంటే ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పోరాడేటటువంటిది మరి ప్రధానులతోనూ ఆకాశ మండల లోక అధికారులతోనూ అని తెలియజేస్తూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతో పోరాడుచు ఉన్నావు. దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నావు నువ్వు పోరాడేటటువంటిది. కానీ నువ్వు శరీర సంబంధమైనటువంటి పోరాటం చెయ్యట్లేదు. శరీర సంబంధమైనటువంటి పోరాటం అంటే గత కొన్ని రోజుల కింద మనం చూసాం. ఏమనంటే పోరాటం అనేటటువంటి నానా విధాలుగా ఉన్నాయి. కొన్ని స్వాతంత్ర పోరాటం అనేటటువంటిది ఉన్నది, కొన్ని రాజ్యాలను స్వతంత్రించుకోవడానికి పోరాటం చేసేటటువంటిది ఉన్నది, కొన్ని వాళ్ళు హక్కులను స్వతంత్రించుకోవడానికి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పోరాటాలు చాలా ఉన్నాయి. కానీ క్రైస్తవుడు చేసేటటువంటి పోరాటం ఏంటి అనంటే క్రైస్తవుని పోరాటం అనేటటువంటిది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. మరి ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అనంటే మరి ఏంటి నువ్వు చేసే పోరాటము అనేటటువంటిది ఒకసారి గుర్తెరగవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి ఎలాంటి పోరాటము నువ్వు జరిగిస్తూ ఉన్నావు, ఎలాంటి పోరాటం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నీ పోరాటం దేని కొరకు అనేటటువంటి విషయాన్ని నువ్వు ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఏమంటాడనంటే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీ 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, మేము శరీర సంబంధముగా నడుచుకొనుచున్న ప్రకారము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము అని అంటాడు. ఏంటంట, మేము శరీర సంబంధమైనటువంటి వారిగా నడుచుకొనుచున్నాను, శరీరం ప్రకారంగా యుద్ధము చేయము, మా యుద్ధోపకరములు శరీరం సంబంధమైనవి కావు అని అంటాడు. ఏంటి అనంటే మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడదోయనంత జాలిన బలము గలవై ఉన్నవి అనంట. ఏంటి అంటే దుర్గములను పడదోయనంత జాలి బలము గలవై ఉన్నాయని అంటున్నాడు. అందుకనే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికంట అని అంటే క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మరి శరీరములతో కాదు, శరీర సంబంధమైనటువంటిది కాదు అనేటటువంటిది. ఎందుకు అనంటే దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము గలవై అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే
దుర్గములను పడదోయనంత జాలి కలిగినటువంటి బలం గలవై ఉండాలి అనేటటువంటి నీకున్నాయా అలాంటి విధానం? నువ్వు చూస్తూ ఉన్నావా? మరి ఎందుకు మోసపోతూ ఉన్నారు? ఎందుకు మనము ఆలోచించట్లేదు? ఎందుకు మరి మన ఒక ఆలోచనలకు మనము వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాము అనంటే, ఇవాళ కొత్త అనేటటువంటిది ఏమి కాదు. ఈ రోజులలో కొత్తగా లేకుంటే ఈ రోజులలోనే ఇది జరుగుతూ ఉంది, ఈ రోజులలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది కాదండి. ఎందుకనంటే వాడంట ముందు నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి అనంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారి దగ్గర నుండే వాని యొక్క పోరాటం అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. వాడేం చేస్తూ ఉన్నాడనంటే మనలను చిందరమందర చేసి మనలను దేవునికి కానటువంటి భ్రష్టులుగా సిద్ధపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి చూద్దామండి వాక్యాన్ని. ఎందుకనంటే ఆదాము గారి దగ్గరికి వచ్చినటువంటి ఆ ఒక సర్పము ఆదాము గారిని మోసపుచ్చలేనటువంటి పరిస్థితుల్లో ఎవరిని మోసపుచ్చిందంటే అవ్వను మోసపుచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండును. అది ఆ స్త్రీని ఇది నిజమా అని అంటుంది. ఏ స్త్రీ అని అంటే అవ్వకు చెప్తుందంట, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడుగుతుంది. ఎందుకనంటే ఈ తోట చెట్లలో ఏ పండైనా మీరు తినకూడదని దేవుడు చెప్పిండా? ఇది నిజమేనా మీకు చెప్పిండా అనేటటువంటి విషయంలో వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ అవ్వకు వచ్చి చెప్తూ ఉన్నాడు. అవ్వకు వచ్చి చెప్పి మరి అవ్వను మోసపుచ్చడానికి అనేటటువంటిది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక మరి అవ్వ దగ్గరికి రావడం అనేటటువంటిది జరిగి ఉంది. ఎందుకంటే ఆదాముకు తెలిసి ఉంటుంది, ఆదాము గ్రహించి ఉంటాడేమో అవి చేయకూడదు అనేటటువంటిది. మరి అలాంటి పరిస్థితుల్లో అవ్వను మోసగించడానికి వచ్చేసి ఏం చేస్తూ ఉన్నదంటే ఇది నిజమా అనేటటువంటి విధానంగా ఈ ఫలాలు తినకూడదా అని మీకు దేవుడు చెప్పిండా అనేటటువంటి విషయాన్ని అడగడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకు సర్పము మీరు అక్కడ చూసినప్పుడు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను మరియు దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని సర్పముతో చెప్పెను అని అంటుండు. సర్పంతో చెప్తుంది. ఎవరు చెప్తున్నారు అని అంటే స్త్రీ చెప్తూ ఉంది. అంటే మీరు చావకుండానట్లు ఆ తోట ఫలములో ఉన్నటువంటి ఫలములను తినకూడదు, వాటిని ముట్టకూడదు అని. అయితే సాతానుడు ఇంకేం చెప్తూ ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. అందుకు సర్పము మీరు చావరు. ఎందుకనంటే మీరు చావరు, మీరు చచ్చిపోరండి. ఎందుకనంటే మీకు మేలు కలుగుతుంది, మీరు బాగా ఉంటారు అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే మీరు చావరు అని చెప్తూ ఏమంటూ ఉందంటే చావరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏమంటూ ఉందనంటే ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీరు కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. ఎందుకనంటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారైతారు, మీరు దేవతల వలె ఉంటారు అనేటటువంటి విధానంగా బొంకిస్తూ ఉన్నది. కాబట్టి సహోదరులారా, దేవతల వలె ఉంటారు అని అంటే ఏంటి? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆదామవ్వలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనంటే వాళ్ళు ఉన్నటువంటి మహిమ ఏంటో ఆ మహిమను తను గ్రహించకుండా చేస్తూ, తను ఆ మహిమను గుర్తెరగకుండా చేస్తూ సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళనే మతి భ్రమింపజేస్తూ ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి మహిమను గుర్తెరగకుండా చేసేసి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాని యొక్క
టూల్స్, వాని యొక్క టూల్స్ను అనంటే వాని బాణాలను, వాని యొక్క ఆలోచనలను ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ మన మైండ్లోనికి ప్రవేశపెడుతూ ఉన్నాడు. మన మైండ్లోనికి, మన ఆలోచనలలో అవి సతమతం చేయడానికి వాటిని మనలోనికి ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే వాడు ఏమంటుండంటే మీరు చావనే చావరు, మీరు తినుదినమున మీకేమవుతుంది అనంటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను గ్రహించినటువంటి వారైతారు, మీరు మంచి చెడ్డలను తెలుసుకున్నటువంటి వారైతారు గనుక, అంతేకాకుండా మీరు దేవతల వలె ఉందురు. ఏమండి, దేవతల వలె ఉందురు అనంటే వాళ్ళ మహిమ వాళ్ళు గుర్తెరిగారా అనంటే వాళ్ళ మహిమను వీడేం చేస్తూ ఉన్నాడంటే దొంగిల్లుతున్నాడు. వాళ్ళకున్నటువంటి మహిమను వీడు దొంగతనం చేసి సాతానుడు మన మహిమను ఎత్తుకొని పోయి వాడికి ఉన్నటువంటి విధానాన్ని మనలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. అందుకనే వాళ్ళకున్నటువంటి విధానాన్ని వాళ్ళను గ్రహింపకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళు మరి ఏ విధానంగా ఉన్నారు అప్పటి వరకు? దేవతల వల్లే లేరా? దేవతల వల్లే లేరా? వాళ్ళు దేవుని వల్ల లేరా? వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు కలిగినటువంటి వాళ్ళ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏ విధానంగా ఉంది అనేటటువంటి విషయంలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడు వాళ్ళను కలుగజేసినటువంటి పరిస్థితుల్లోనే ఎలా కలుగజేశాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపమున నరులను చేయుదము అని అంటాడు. ఎవరి పోలికలో ఉన్నారు వాళ్ళు అనంటే దేవుని పోలికలోను దేవుని స్వరూపములోను వాళ్ళు చేయబడ్డారు. ఏమండి, వాళ్ళకి లేదా మహిమ? ఏ మహిమ ఉంది అనంటే దేవునికి కలిగినటువంటి మహిమ ఉన్నది, దేవునికి కలిగినటువంటి పోలిక ఉన్నది, దేవునికి కలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వారిగా ఉన్నారు. కానీ దాన్ని ఎత్తుకొని వెళ్ళి సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వానికి ఉన్నటువంటి వాటిని మనలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. వాని ఆలోచనలను, వాని విధానాన్ని మనలో ప్రవేశపెట్టి మనలను దేవునికి కాకుండా, మనలను దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా దేవునికి భిన్నమైనటువంటి పనులను మనతో చేయించేటటువంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నాడు. అదే అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది. అందుకనే ఆ అవ్వను బొంకిచ్చి అవ్వకు ఆ ఫలాలను తినిపించి అవ్వ ద్వారా ఆదాము గారు కూడా ఆ ఫలములను తినడం అనేటటువంటిది జరిగింది. మీరు చదువుకుంటే చాలా చక్కగా మీకు వివరింపబడుతూ ఉన్నటువంటిది. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో అవ్వను మోసగించినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. మరి అవ్వను మోసగించి మరి అక్కడి నుంచి మానవులందరినీ కూడా మోసగించేటటువంటి పరిస్థితుల్లో సాతానుగాడు పనిచేస్తూ ఉన్నాడు. మానవులందరినీ కూడా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళను, దేవుని కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళను, దేవుని పోలికలో ఉన్నటువంటి వాళ్ళను, దేవుని స్వరూపములో కలగజేయబడ్డటువంటి వాళ్ళను మోసపుచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ జరుగుతూ ఉందనంటే నేటి సంఘములోనే వాడు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. నేటి సంఘమునే వాడు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సంఘములోనే వాడు వారి యొక్క విధానాన్ని కొనసాగింపజేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది అనేది మనము స్పష్టంగా గ్రహించవలసినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉంది? అక్కడ ఆదాము గారిని మోసపుచ్చినటువంటి సాతానుగాడు మరి ఇంకొకరిని మోసపుచ్చడానికి ప్రయత్నం చేశాడు. ఆదాము గారిని మోసపుచ్చిండు కదా. ఆదాము గారిని మోసపుచ్చినటువంటి సాతానుగాడు ఇంకెవరిని మోసపుచ్చాలి అని అంటే ఈ లోకానికి రక్షణ తెచ్చినటువంటి ఆయనను, ఈ లోకంలో ఆదాము గారి ద్వారా కోల్పోయినటువంటి రక్షణను, ఆదాము గారి ద్వారా కోల్పోయినటువంటి దేవుని కుమారత్వాన్ని మరలా తిరిగి మనకు ఇయ్యడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా వాడు మతి భ్రమింపజేయాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకనంటే వాని ప్రయత్నాలు చిన్నవి కావండి, వాని ఆలోచనలు చిన్నవి కావండి, వాడు తలంపులు చిన్నవి కావు. ఎందుకనంటే నువ్వు అనుకుంటున్నావేమో వాడు ఏదో మామూలు, వాడు కనిపించడు, వాడు ఏం చేయడు, ఏదో మన చేత ఏదో పనులు పట్టి ఊపేస్తాడండి, ఒక కుదిపేస్తాడని అనుకుంటున్నారేమో. ఊపడం కాదండి, నిన్ను ఊపి కానీ నిన్ను ఏదో శివముగినట్టు నిన్ను చేయడం అనేటటువంటిది కాదు. ఏమనంటే నిన్ను ఆ మంచితనము నుంచి చెడు వైపుకు తరలించడానికి వాడు ప్రయత్న పడుతూ ఉంటాడు. నిన్ను మరి దేవుని మాటల నుండి తన మాటలకు లోపరుచుకోవడానికి నిన్ను ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం అనేటటువంటిది సాతానుడు చేసినటువంటి పని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే
వాడంట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి అని అంటే, యేసుక్రీస్తు నీటి బాప్తిసం పొందుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన ఆ 40 దినములు ఆ అరణ్యంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయడానికి ఆ 40 దినాలు మరి దేవుని సముఖమునకు ఉండడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాడంట మరి రమారమి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసిండు. ఎవరు వచ్చిర్రు అనంటే, మరియమ్మ రాలే, లేదా శిష్యులు రాలేదు, ఇంకా వేరే ఎవరు కూడా రాలే. కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనంటే సాతాను కూడా వచ్చిండు. వానికే పని ఎక్కువ. ఎందుకనంటే మనకు పని తక్కువ కానీ వానికి పని ఎక్కువ. ఎవరిని ఏడబట్టాలో, ఎవరిని ఎక్కడ మోసగించాలో అనేటటువంటిది వాడు బాగా చూస్తూ ఉంటాడు. ఎవరిని ఏ టైంలో వాడిని వాడుకోవాలో అనేటటువంటి యొక్క తంత్రాలు వాడు గుర్తెరిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 1 నుంచి 10 వచనాలలో మనము ఈ మాటలను చూడొచ్చండి. 1 నుంచి 10 వచనాలలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను అని అంటాడు. ఎక్కడ? అపవాది చేత శోధింపబడడానికి ఆత్మచేత అనంట. ఎలా కొనుపోబడ్డాడనంటే ఆత్మచేత కొనుపోబడ్డాడు, శరీర చేత కాదండి. ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి నా పిమ్మట ఆయన ఆకలి గొనగా అని అంటాడు. ఏంటంటే మానవుని యొక్క స్థితిని వివరించుతూ 40 దినాలు ఆయన ఆ ఉపవాసం ఉన్నట్టుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అందుకనే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఈరోజు ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఎట్లా ఉంటారంటే పొద్దున ఉపవాసం ఉంటారు, రాత్రికి పోయి మధ్యాహ్నం పోయి తాగేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు. కానీ అది ఉపవాసం అనేటటువంటిది కాదండి. అందుకనే ఉపవాసం అనేటటువంటిది శరీర ఇచ్చలను చంపడమే తప్ప ఆహారం పుచ్చుకొనకుండా మనం ఉపవాసం చేయడం అనేటటువంటిది అది దేవునికి ప్రీతికరమైనటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే ఉపవాసం ఉండి నా పిమ్మట ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, ఏమంటూ ఉన్నాడండి? నువ్వు దేవునివైతే అని అనలేదు అక్కడ. చూడండి, ఎందుకనంటే మనం బోధ చేసేటటువంటి బోధలో మిస్టేక్ అనేటటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. మనల్ని వాడు వాడుకుంటూ ఉన్నాడు. బోధలో కూడా మనల్ని కలిపి చెరిపేస్తూ ఉన్నాడు, బోధలో కూడా కలిపేస్తూ ఉన్నాడు. మనం ఏమంటూ ఉన్నామనంటే ఇదే వాక్యాన్ని చదివి దేవుణ్ణి శోధించడానికి అని అంటూ ఉంటాం. దేవుణ్ణి శోధించడానికి మరి వాడు వచ్చిండు, అపవాది వచ్చిండు దేవుణ్ణి శోధించడానికి, ఆ దేవాతి దేవుడైనటువంటి ఏకైక దేవుణ్ణే శోధించడానికి వచ్చిండు అని చెప్పేటటువంటి బోధ ఏదైతే ఉందో అది దుర్బోధ అనేటటువంటిది మనం గుర్తెరగాల. కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని వాడు అందుకే చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. ఇక్కడ మనకు తెలియదు ఏందనంటే కుమారుడు ఎవరో తండ్రి ఎవరో అనేటటువంటి విషయాన్ని తెలియకుండా ఆయన ఈయన అని వాక్యాన్ని కలిపి మరి సతమతం చేసేటటువంటి పరిస్థితి. సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాము, మరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని సతమతం చేస్తూ ఉన్నాము. కాబట్టి సరైనటువంటి అవగాహన కలిగి మనం బోధ చేయాలని మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. అందుకనే దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనెను. ఎందుకనంటే నువ్వు దేవుని కుమారుడు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వెవరో అనేటటువంటిది తెలుసు, నీ గురించి అంతా తెలుసు. కానీ నువ్వు ఒక్క పని చెయ్యి, ఏంటి అనంటే ఈ రాళ్ళను ఎందుకు ఆకలితో చనిపోతావు, ఎందుకు ఆకలితో బాధపడతావు, ఎందుకు ఈ ఆకలితో నువ్వు ఇంకా ఉంటావు అనంటే మరి ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుకో. నీకుంది అట్టి అధికారం ఉంది, నీకున్నది అట్టి సామర్థ్యత ఉన్నది, నువ్వు చెయ్యగలవు అని అంటే మనమైతే నిజంగా ఈ రోజులలో మనమైతే దుంకి గంతేస్తామండి, నువ్వు చేయగలవని. నేను చేస్తా అని అంటావు, నాకుంది ఆ శక్తి దేవుడు ఇచ్చిండు అని అంటావు. కానీ వీడ సాతానుడు నిన్నేం చేస్తూ ఉన్నాడంటే బొంకిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును కూడా బొంకిస్తూ ఉన్నాడు. సాతానుడు యేసుక్రీస్తును కూడా బొంకిస్తూ ఏం చేస్తూ ఉన్నాడనంటే ఆయనను మభ్య పెడుతూ ఉన్నాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా చేయాల, నువ్వు దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి పని నువ్వు చేసినట్లయితే ఆ ఆదాము గారు ఎలాగైతే పడిపోయాడో నువ్వు కూడా అలా పడిపోతావు. కనుకనే నిన్ను మోసపుచ్చడానికే వాడు
ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏమంటూ ఉన్నాడంటే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుకో అని అంటాడు. అందుకు ఆయన అంటే ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, అందుకు ఆయన మనుషుడు రొట్టె మూలముగా కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని అంటాడు. ఇది ప్రవచనం అండి. ఏంటంటే ఇక్కడ ప్రవచనం ఏంటో మనము ఇదేందో ఉదాహరణ ఏందో అనేటటువంటిది కూడా గ్రహించాలి. ప్రవచనాలను గురించి కూడా మనం గుర్తెరగాలి. ఎందుకనంటే ప్రవచనం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఒక గీత అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అందుకనే మరి దాని గురించి మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఏంటంటే ఆహారం తినకుండా ఉండడానికి అనంటే దేవుని నోటి నుండి వచ్చేటటువంటి మాటల ద్వారా ఏం జీవిస్తుంది అనంటే ఈ ఆత్మ జీవిస్తూ ఉంటుంది. శరీరానికి కావాల్సింది ఏంటి అనంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారం. కనుకనే మరి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే ఆత్మ చేత ఆయన కొనుక్కోబడ్డటువంటి పరిస్థితుల్లో ఆత్మను గురించినటువంటి వివరాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటటువంటి విషయాన్ని రాయబడి ఉన్నదని నువ్వు అని అంటాడు. రాయబడి ఉన్నదని నువ్వు అంటే రాయబడి ఉంది అనేటటువంటి విషయాన్ని ఆ లేఖనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సాతానుడు కూడా అవే లేఖనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, నువ్వు చేయగలుగుతావు కదా అనేటటువంటి విషయాలను మన చేత చెప్పించి మన చేతనే జయించేటటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనంటే అంతటా అపవాది ఆ పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి అని అంటాడు. ఎక్కడికి తీసుకొని పోతుండు అని అంటే ఒక పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము అని అంటుండు. ఏమంట కిందికి దుంకుము. ఆయన దేవాలయం శిఖరం మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. పరిశుద్ధ పట్టణానికి తీసుకుపోయింది. అక్కడ తీసుకుపోయి ఆ దేవాలయం శిఖరం మీద నిలబెట్టి నువ్వు కిందికి దుంకు, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దుంకు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకు దుంకు అని అంటుందనంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎందుకనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు అనేటటువంటిది తెలియజేస్తున్నాడు. తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు అయినను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఏందంట నీ పాదాలు ఎప్పుడు కూడా రాళ్లకు తగలకుండానట్లు ఆయన ఆ దూతలు తన చేతులతో నిన్నెత్తుకుంటాయి అనేటటువంటి విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే వాక్యాన్నే చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుకు వాక్యమై బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. నీకు నాకు బోధ చేయడం అనేటటువంటిది ఏం తప్పు కాదండి, వాడేం తక్కువ కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తుకే వాక్యం చెప్పినోడు నీకు వాక్యం చెప్పలేడా? చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ నెత్తి కింద పెట్టుకొని పండుకుంటారు. బైబిల్ నెత్తి కింద పెట్టుకొని పండుకుంటే దయ్యం రాదు, భూతం రాదు, దయ్యం పట్టదు అనేటటువంటి విధానంగా. దయ్యం రాదు అని కాదు, దయ్యం వస్తే ఏం చేస్తుంది అనేది గుర్తెరగాలి. ముందు వచ్చిన దయ్యం ఏం చేస్తుంది? నిన్ను వచ్చిన దయ్యం ఆదాముని ఏం చేసింది? వచ్చిన దయ్యం యేసుక్రీస్తుని ఏం చేస్తుంది? గుర్తెరుగుతున్నావా? ఏదో నిన్ను పట్టి పీడిస్తుంది, లేకుంటే నిన్ను పడగొట్టేస్తా, నిన్ను ఇచ్చేస్తా, నిన్ను పట్టుతుంది, నీకు ఇచ్చేస్తుంది, నీకు నష్టం తెస్తుంది అనేటటువంటిది కాదండి. అందుకనే ఆయనను నువ్వు కిందికి దూకు అని అంటుంది. ఎందుకనంటే నిన్ను గురించి రాయబడి ఉన్నది కదా, ఆయన దూతలు నీ కాళ్ళను రాళ్లకు తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయని రాయబడి ఉంది కదా, నువ్వు దుంకు అని అంటే దుంకు అనంటే దుంకాదే దుంకేయాలనా అనంటే దుంకడానికి కాదండి చెప్పేటటువంటిది. అక్కడ దేవుని మాటకు భిన్నంగా నువ్వు చేయాలనేటటువంటి విషయాన్ని అక్కడ సాతాడు యేసుక్రీస్తుకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే అంతటా అపవాదిని గురించి తెలియజేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట 7వ వచనంలో చూసినప్పుడు, అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవద్దని మరొక చోట రాయబడి ఉన్నది కదా అని వానితో చెప్పెను అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవద్దని
మరొక చోటు రాయబడి ఉంది కదా, ఎందుకనంటే నువ్వు దేవుని శోధించొద్దు, దేవుని మాటలను శంకించొద్దు, దేవుని మాటలకు మరి వ్యతిరేకంగా నువ్వు పని చేయొద్దు అనేటటువంటి విషయాన్ని రాయబడి ఉంది కదా. అది నీకు తెలియదా అనేటటువంటి విషయాన్ని మరలా యేసుక్రీస్తు ఆ సాతానునికి అపవాదికి చెప్పడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మరి తర్వాత మరేం చేస్తూ ఉన్నాడో సాతాను గడు ఒకసారి మనం పరిశీలన చేద్దామండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి అని అంటాడు. అంటే ఒక ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఏం చేస్తూ ఉన్నాడంట, ఈ లోక రాజ్యములన్నిటి వాటన్నిటి మహిమను ఆయనకు చూపించిండంట. ఏంటంటే ఈ లోక రాజ్యములన్నిటి యొక్క మహిమను ఆయనకు చూపించేసి ఏందనంటే, ఇగో ఈ లోకం ఇది, ఇగో ఇది ఇలా ఉంది, ఇవి ఇలా ఉన్నాయి, ఇవి అక్కడున్నవి, ఈ యొక్క లోకంలో ఎంతో సుందరమైనటువంటిది ఉంది, వైభవమైనటువంటిది ఉంది, ఈ లోకంలో ఎంతో ఇంపైనది ఉంది, ఎంతో నీ కళ్ళకు రమ్యమైనటువంటివి ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, ఎండి ఉంది, అన్ని సమస్తం ఉన్నది, నీకేది కావాలో కోరుకో అనేటటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎవడని అడిగిండు అనుకో దుంకేస్తాం. ఎందుకంటే నాకు పలానా కావాలని అంటాం. ఒక ఆయనంట ఇక్కడ 1000 రూపాయల కట్టబెట్టిండంట, ఒక బైబుల్ పట్టుకున్నాడంట. ఒక 1000 రూపాయల కట్టబెట్టి ఇంకో బైబుల్ పట్టుకొని ఏం చేసిండంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఈ బైబుల్ కావాలా లేదా అంటే ఈ నోట్ల కట్ట కావాలా అని చూపించిండంట. ఏది కావాలా అనంటే బైబుల్ కావాలనా లేదనంటే ఈ నోట్లు కావాలనా, ఎవరికి ఏం కావాలా అనేటటువంటి విషయంలో మీకు ఏవి కావాలో తలా ఒక 100, 200 లేకుంటే 1000 ఇస్తా, మీకు కావాలనంటే బైబుల్ ఇస్తా అని అంటే చాలామంది ఏం చేశారనంటే డబ్బులు తీసుకున్నారనంట. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 రూపాయలు లేకుంటే 500 లేదా 100 రూపాయలు తీసుకున్నట్టుగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక్కొక్క విధానంగా తీసుకుని వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటే ఒక ఆయన వచ్చి బైబుల్ కావాలని అన్నాడంట. ఎందుకనంటే తనకు దేవుడు అంటే భయభక్తులు ఎక్కువగా ఉన్నాయి కనుక బైబుల్ కావాలా అని వచ్చి ఆయన బైబుల్ పట్టుకుని ఆ బైబుల్ని విప్పి చూస్తాంట, కమ్మకు ఒక 1000 రూపాయల నోటు పెట్టి ఉంచిండంట. పేజీకి ఒక 1000 రూపాయల నోటు పెట్టి ఉంచిండంట. అంటే అట్టి మహిమ, అంటే అంతటి మహిమ ఈ బైబుల్లో ఉంటే ఈ మహిమ నిడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే తుచ్చమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఈ చిత్తు కాయిదాల గురించి ఆలోచిస్తూ ఉన్నది సమాజం. ఎందుకనంటే అంత గొప్ప మహిమ, పేజీకి ఒక 100 రూపాయలు 1000 రూపాయల నోట్ అని అంటే ఎంతో గొప్ప విలువైనటువంటిది. కానీ ఇక్కడ కళ్ళకు కనిపించేటటువంటి ఈ 1000 రూపాయల గురించి లేదా ఈ 100 రూపాయల గురించి వేగిరపడుతూ ఉన్నాడు. కానీ నీకున్నటువంటి మహిమ ఏంటి అని అంటే ఈ ఆ పరలోకములో ఉండేటటువంటి స్వాతంత్రాన్ని, ఆ పరలోకంలో ఉండేటటువంటి ఆధిక్యతను సంపాదించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే నీ కొరకు ఇవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. దేని కొరకు పోరాడుతూ ఉన్నావు? లోక సంపద కొరకు పోరాడుతూ ఉన్నావా, లేకుంటే ఆ నిత్యమైనటువంటి ఆ రాజ్యం కొరకు నువ్వు పోవాలని పోరాడుతూ ఉన్నావా? దేని కొరకు పోరాడుతూ ఉన్నావు? యేసుక్రీస్తుతో వాడు వాదిస్తూ ఉన్నాడు. నీతో వాదించలేడా, నీకు చెప్పలేడా అనంటే నిన్ను బొంకిస్తాడు. నిన్ను ప్రతిరోజు నిన్ను తన వలలో కూర్చోబెట్టుకుంటాడు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నిన్ను బుజ్జగిస్తూ ఉంటాడు. బిడ్డ నీకు ఇది ఇస్తా, బిడ్డ నీకు అది వస్తుంది, బిడ్డ నీకు బంగ్లు వస్తుంది, బిడ్డ నీకు కారు వస్తుంది, బిడ్డ నీకు పలానా వస్తుంది, బిడ్డ నువ్వు యేసయ్య నమ్ముకో బిడ్డ అని అంటుంటాడు. ఎందుకనంటే నీకు ఇక్కడ ఉన్నటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటిది, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి నేత్రాలకు కనిపించేటటువంటిది, ఈ లోకంలో పాడైపోయేటటువంటి ఈ చిత్తు కాయిదాల గురించి, ఈ మలినమైపోయేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దాని గురించి నీకు బోధ చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో సాతానుగాడు సంఘాల్లో. సహోదరుడా, గుర్తెరుగు. సత్యమేదో అసత్యమేదో గుర్తెరుగు. వాక్యము నీ బైబుల్ నీ చేతిలో ఉంది. చదువుతున్నప్పుడు ఏది కరెక్ట్ చదువుతూ ఉన్నాడో గుర్తెరుగు. కానీ అది గుర్తెరగకుండా మా అయ్యగారు బాగానే చెప్పాడండి. ఏం చెప్పాడంటే మా అయ్యగారు బాగానే చెప్పాడండి, బాగా చెప్పాడండి, గొంతంతా చీల్చుకొని గర్జించి చెప్పాడండి అని అంటాడు. ఏం చెప్పిండంటే అదేం అర్థం కాలే వీడికి. బాగా చెప్పిండండి అంటాడు కానీ ఆ చెప్పింది ఏంటో కూడా వీడికి కూడా తెలియదు, అర్థం కాదు. వాడు చెప్పింది కూడా మైకులో ఊరితే అది ఇంకొనికి అర్థం కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో బోధలు జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైతే స్పష్టంగా నీకు అర్థమయ్యేటటువంటి విధానంగా, ఏదైతే స్పష్టంగా నీ హృదయంలో గుచ్చుకునే విధానంగా, ఏదైతే స్పష్టంగా నీ హృదయాన్ని మార్చేటటువంటి విధానంగా ఉండాలి నీ బోధ. ఎదుటోని హృదయం మారాలి నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఎదుటోని హృదయంలో వాక్యము గుచ్చుకోవాలి నువ్వు మాట్లాడుతూ ఉంటే. అప్పుడే కదా వాడి హృదయాన్ని యేసుక్రీస్తు వైపుకు మళ్లింపజేసేటటువంటిది. లేదనంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బోధ చేస్తే, నీ ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైనది చేస్తే వాడును నువ్వును ఇద్దరు కలిసి నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఒకసారి గురు తెరుగుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వెల్లడిపరుస్తూ ఉన్నాను. కాబట్టి సహోదరులారా, మరి యేసుక్రీస్తును వాడు బొంకిస్తూ ఈ లోక మహిమ అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు ఈ కొండ మీద నుంచి రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేదను, వాటి మహిమను ఆయనకు చూపించి నువ్వు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా. ఏంటండి అనంటే అవన్నీ వాని అధికారంలో ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక ఆశలన్నీ వాని అధికారంలో ఉన్నాయి. మనిషికి ప్రలోభ పెట్టేటటువంటి ప్రతి ఆశ, మనిషిని కాని దాని కొరకు, మనిషిని ఒక అన్యాయమైనటువంటి దాని కొరకు, మనిషిని ఒక అవినీతి కొరకు ఆరాటపరిచేటటువంటి ప్రతిదీ కూడా సాతానుడు వెల్లడిపరిచేటటువంటిదే, సాతాను నుండి వచ్చేటటువంటిదే అని మనము గుర్తెరగాలి. అందుకనే వాటన్నిటి మహిమ వీని దగ్గర ఉన్నది. నీకేం కావాలి? ఈ రంగురంగుల ప్రపంచంలో, ఈ వింత ప్రపంచంలో నీకేం కావాలి? బంగ్లా కావాలా? కారు కావాలా? డబ్బు కావాలా? ఏ సంపద కావాలో కోరుకో దేవుణ్ణి అని అంటున్నాడు. దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పిషనారిగా ఇస్తే నీకు పిషనారిగానే దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరుడు, నువ్వు ఏమి ఇవ్వాలా అనేటటువంటిది గుర్తెరుగు. అందుకనే నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఈ రాజ్యంలో మహిమ అంటే ఈ లోకమును అంటే ఇదాన్ని నీకు అప్పగించేస్తా అని అంటాడు. ఏదన్నంట అనంటే నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వాటిని వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇవన్నీ కూడా వాడి టూల్స్. ఏంటి అనంటే నీ ఆశలు, నీలో శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగించడం, నీలో కనిపించిందల్లా కావాలని ఆశ చెలరేపడం, నీకు ఫలానా విధానం అనేటటువంటిది ఆశ నేర్పించడం. ఎందుకనంటే ఈ దురాశ అనేటటువంటిది ఉంది కనుకనే ఆశించవద్దు అనేటటువంటిది ఉంటేనే గనుక దురాశ అనేటటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఆశించకూడదు అనేటటువంటిది బైబిల్లో లేకపోయి ఉంటే నువ్వు ఏది ఆశించినా కానీ నీకు అది న్యాయమైనదే అవుతుండే. కానీ ఆశించకూడదు అనేటటువంటి మాట కాదు, కానీ ఆశించవద్దు అని తెలియజేసినటువంటి మాటను బట్టి మనకేమైతూ ఉందంటే దురాశ అనేటటువంటిది ఎట్టిదో మనకు తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి సహోదరుడా, మరి నీకు ఇవన్నీ కూడా వీటన్నిటిని నీకు ఇచ్చదను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఎలా ఉండాలి, ఏం ఆశించాలి, ఏదాన్ని నువ్వు పొందుకోవాలి అనేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తును నువ్వు మొక్కు అనేటటువంటి విషయాన్ని తెలియజేసేయడం ద్వారా ఆయన ఏం చేసిండనంటే, ఆయన యేసు సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవించుము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సైతానా పో, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవ చేయి నువ్వు, కానీ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, నీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి నీకు అధికారం లేదు అనేటటువంటి విషయంలో వారిని హెచ్చరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి సహోదరుడా, మరి ఎటువైపు నువ్వు ఉంటూ ఉన్నావు, ఏ విధానంగా నువ్వు ఉంటూ ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది అని రాయబడ్డటువంటి లేఖనాలను ఆయన సాతానునికి వెల్లడిపరచడం అనేటటువంటిది తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి సహోదరుడా, నువ్వెలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వెక్కడ ఉంటూ ఉన్నావు, నువ్వు ఏ విధానంగా ఉంటూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? నిజంగా సత్యం వైపే ఉన్నావా, లేక అసత్యం వైపు ఉన్నావా? అసత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా, సర్వసత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? లేదనంటే కల్లిబొల్లి మాటలు చెప్పి నువ్వు సాతానుని యొక్క ఊరిలో చేరడానికి నువ్వు ప్రయత్నపడుతూ ఉన్నావా? అంటే నీకు తెలియకుండానే నువ్వు సాతానుని ఊరిలో చేరిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. కాబట్టి సహోదరుడా, నువ్వెక్కడున్నావో ఒకసారి నిన్ను నువ్వే ఆలోచించుకో.
నువ్వే విధానంగా ఉంటూ ఉన్నావో నిన్ను నువ్వే ఆలోచించుకో. నువ్వు ఎవరి పని చేస్తూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం నీకెంతైనా ఉన్నది అనేది మనము గుర్తెరగాలి. కానీ ఏది గుర్తెరగకుండా నేను చెప్పేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నాదే కరెక్టు అనేటటువంటి విధానంలో నువ్వు వెళ్ళిపోయినావనుకో, సాతానుడు నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటాడు, సాతానుడు నిన్ను మోసపరుస్తూ ఉంటాడు, ఈ లోక ఆశలను చూపిస్తూ ఉంటాడు, ఈ లోక సంబంధమైనటువంటి మలినాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ లోకములో ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అని అంటాడు. నువ్వు ఎంచుకుంటున్నావా? లేకుంటే వీటి కొరకే ఆరాట పడుతూ ఉన్నావా? ఎక్కడ? దేని కొరకు నీ పోరాటం? దేని కొరకు నీ ఆలోచన? దేని కొరకు నువ్వు చేస్తున్నటువంటి మరి పోరాటం అనేటటువంటి శరీరాల కొరక, ఆత్మీయ జీవితం కొరక? అందుకే మీలో జరుగుతున్న ఏదాని కొరకు అనంటే మీ శరీర భోగేచ్ఛల కొరకు జరిగిస్తూ ఉన్నారు. మీ శరీర సుఖ సంపదల కొరకు. మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు. మనిషి ఆలోచనలలో సుఖం కావాలా, మనిషికి శరీరంగా సుఖం కావాలా, మనిషికి సంపాదించడంలో సుఖ సంబంధమైనటువంటిది కావాలా. ఇవి కోరుకుంటున్నావా? ఒకవేళ దేవునికి వ్యతిరేకమవుతావేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకమవుతావేమో, ఒకవేళ దేవునికి దూరం అయిపోతావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించడానికి ప్రయత్నపడు సహోదరుడా. దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యము నిన్ను సంధి చేస్తూ ఉంది. నువ్వు సరైతావా, లేకుంటే సరిగాకుండా మళ్ళీ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి వాడిగా ఉంటావా? నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త పడు సహోదరుడా, నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. ఏదైనా మేలు కీడులు నీలోనే ఉన్నాయి. ఏది నువ్వు యోచిస్తావో, ఏది నువ్వు వెంబడిస్తావో అదే నిన్ను ముందుకు నడిపించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడే ఆ నిత్య జీవాన్ని పొందుకొని ఆ పరలోకము లేదా ఆ పరలోక రాజ్యములో నిత్యము ఆనందించేటటువంటి వాడిగా ఉంటావని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలు దేవుడి మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయదు గాక. ఆమేన్. సహోదరులారా, ఒకవేళ ఈ మా వాక్యాలు మీకు నచ్చినట్లయితే మీరు అనేకులకు ఈ వాక్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాక్యాలు మీకు నచ్చినాయా, నచ్చలేదా, ఒకవేళ ఏమైనా మా ద్వారా పొరపాటుగా ఏమైనా వస్తువు ఉన్నాయా అనేటటువంటి విషయాలను కూడా మాకు ఎత్తి చూపించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఇదేదో మాకే తెలుసు మేమే అనేటటువంటిది కాదు, కానీ మరి మాకు తెలిసినటువంటి కొన్ని సంగతులను మీ ముందు పెట్టడానికి ప్రయత్నపడుతూ ఉన్నాము. మేము గుర్తెరిగినటువంటి కొంత సత్యాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా ఈ సబ్జెక్టు ఉన్నది, ఇంకొచ్చే వారం కూడా మనం నేర్చుకుందాం. కాబట్టి మరి మీరు మీ యొక్క అవసరతలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు, మరి మీకు కావాల్సినటువంటి ఆత్మీయ జీవితం గురించి కావాల్సిన అవసరతలు ఏదైతే ఉన్నాయో మా ఫోన్ నంబర్లో దీని మీద ఇవ్వబడుతుంది. కాబట్టి మా ఫోన్ నంబర్ ద్వారా కానీ మా కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే మీ విషయంలో మేము ప్రార్థించేటటువంటి వారిగా ఉంటామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.